హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టే ఈ వీడియోలో రైల్ వన్ యాప్ లో ఒక టికెట్ అయితే రిజర్వేషన్ టికెట్ బుక్ చేసి అయితే చూపించబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2 లో కూడా చెప్పున్నా. ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి అయితే రండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వస్తే, సో యాప్ ఓపెన్ చేశారంటే మీకు ఫస్ట్ రిజర్వ్డ్ అని కనిపిస్తుంది కదా. సో రిజర్వ్డ్ మీద ట్యాప్ చేశారంటే మనకి ఇక్కడ టోటల్గా మన డీటెయిల్స్ మొత్తం పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు అయితే వెళ్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రమ్ కాట్పాడి జంక్షన్ టు చెన్నై సెంట్రల్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ డిపార్చర్ డేట్ నేను 16th జూలై అయితే వెళ్ళాలి. సో వెడ్నెస్డే 16 జూలై సెలెక్ట్ చేసేసుకున్నా. నెక్స్ట్ కోటా జనరల్ అదర్ ఆప్షన్స్ ఏం లేదు. సో సెర్చ్ కొట్టేస్తానా. సో సెర్చ్ కొట్టేస్తే ఇప్పుడు నాకు టోటల్ కాట్పాడి నుండి చెన్నై సెంట్రల్‌కి ఆ రోజు వెళ్ళే ట్రైన్స్ మొత్తం ఉంది. బట్ నాకు మార్నింగ్ ఒక 5-6 మధ్యలో కావాలి కాబట్టి, నాకు వెతుక్కునే పని లేకుండా ఇక్కడ పైన చూసారంటే మీకు ఫిల్టర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఫిల్టర్ ఆప్షన్ మీద ట్యాప్ చేశారంటే నాకిలా మొత్తం వచ్చేసింది. సో నేనిక్కడ డిపార్చర్, అరైవల్ 2 చూడండి 12-6 టైమ్‌లో ఉంది కదా. సో నేను డిపార్చర్ 12-6 అయితే పెట్టేసా. అప్లై. సో అప్లై కొట్టేసాక నాకిక్కడ క్లియర్‌గా చూడండి 3:30 ఏఎం, 3:05 ఏఎం, 4:10, 2 ఏఎం, 5:30 ఏఎం అలా క్లియర్‌గా వచ్చేసింది. సో నేను 5:20కి ఉన్న ట్రైన్ అయితే అనుకుంటున్నా. సో ఇక్కడుంది చూడండి 5:20 ట్రైను. సో ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే నేను నాకు స్లీపర్ కావాలి కాబట్టి ఎస్ఎల్ పైన ట్యాప్ చేస్తా. సో నాకు ఎస్ఎల్ ఫస్ట్‌ది ఎస్ఎల్ అంటే స్లీపర్, నెక్స్ట్ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ. సో స్లీపర్ నాకు 52 సీట్స్ అవైలబిలిటీ అయితే ఉంది. ₹180 అయితే చార్జ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాసింజర్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ప్యాసింజర్స్ లిస్ట్ ఎలా సేవ్ చేసుకోవాలని లాస్ట్ పార్ట్స్‌లో అయితే చెప్పున్నా. సో అలా సేవ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ అనేసి ఉంది కదా. దాన్ని కొట్టేసారంటే మీరు సేవ్ చేసుకున్నవన్నీ యాడ్ అవుతాయి. సో మేము 3 మెంబర్స్ వెళ్తున్నాం కాబట్టి ముగ్గురు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ప్యాసింజర్ కొట్టేసా. సో అదనమాట. సో ఇక్కడ మొత్తం లిస్ట్ అయితే క్లియర్‌గా వచ్చేసింది. సో నాకు ఇక్కడ మొబైల్ నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడేంటంటే కన్సిడర్ ఫర్ ఆటో అప్‌గ్రేడేషన్ అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. సో ట్రైన్ చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా అంటే ప్రిపేర్ చేసే టైంలో ఒకవేళ ఏసీ సీట్స్ అంటే థర్డ్ ఏసీలో కానీ సీట్స్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటే, సో మాకు ఈ 3 టికెట్స్‌నైతే అప్‌గ్రేడ్ చేసి ఇదే సేమ్ అమౌంట్ మళ్ళీ కొత్తగా అమౌంట్ అయితే పే చేయాల్సుండదు. ఈ 3 టికెట్స్‌ని థర్డ్ ఏసీకైతే అప్‌గ్రేడ్ చేస్తారనమాట. సో అది కన్సిడర్ ఫర్ ఆటో అప్‌గ్రేడేషన్. సో లేదా నెక్స్ట్ మీకేమన్నా లైక్ ఆల్రెడీ మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఆ కోచ్‌లో ఉన్నారని తెలిసి మీకు ఆ కోచ్‌లో కావాలంటే ఇక్కడ ప్రిఫర్డ్ కోచ్ నంబర్ అని ట్యాప్ చేసి మీరు ఆ కోచ్ నంబర్‌ని అక్కడ ఎంటర్ చేశారంటే ఆ కోచ్‌లో కానీ సీట్స్ ఉంటే ఖచ్చితంగా అదే అయితే ఇస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ రివ్యూ జర్నీ డీటెయిల్స్‌ని అయితే కొట్టేస్తాం. సో ఓన్లీ 1 సైడ్ లోయర్ బుక్ చేసుకో. నేను ఇక్కడ 2 పెట్టా. సో నేను ఇది లోయర్ అని పెడతా. ఇన్ కేస్ ఖాళీ ఉంటే వస్తది. లేదంటే లేదు. సో రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని కొట్టేసా. సో ఇక్కడ క్లియర్‌గా మొత్తం వచ్చేసింది. సో ₹553 అన్నారు. ఎందుకు ఏంటి అనేసి కూడా క్లియర్‌గా ఇక్కడ ఇచ్చేసారు. చెక్ చేయండి. సో క్లారిటీగా ఇచ్చేసారు. టికెట్ ₹180 కాబట్టి 3 మెంబర్స్‌కి 540 అయింది. ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ₹1.35 పడింది. అండ్ ఈ యాప్ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి దీని కన్వీనియన్స్ ఫీ ₹11.8 అయితే పడింది. టోటల్‌గా బిల్ ₹553.15 అయితే అయ్యింది. సో కింద ఇంకా క్లియర్‌గా ఇచ్చేసారు చూడండి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే ₹11.8 అంట. నాన్ యూపీఐ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాటికైతే ₹17.7 చార్జెస్ అయితే పడతాయనేసి క్లియర్‌గా ఇచ్చేసున్నారు. నెక్స్ట్ ఇక్కడ వాడిచ్చిన క్యాప్చానైతే ఫిల్ చేయాల్సుంటుంది. ఫిల్ చేసేసిన తర్వాత బుక్ నౌ అని కొట్టేసారంటే మీకు పేమెంట్ సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇంగ మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. సో నేనింక పేమెంట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు నేను యూపీఐ పేమెంట్ అయితే చేస్తున్నా. సో పే యూజింగ్ యూపీఐ కొట్టేస్తున్నా. సో కొట్టేసి ఇప్పుడు ఈ ఫోన్‌లో లేదు. సో నేను యూపీఐ ఐడీ కొట్టేసి సో యూపీఐ ఐడీ చేసేసి ఎంటర్ చేసేసి పేమెంట్ చేశాకైతే మీకు చూపిస్తా నెక్స్ట్ స్టెప్ ఏంటో. యూపీఐ ఐడీ కొట్టి పే కొట్టారంటే యూపీఐ ఐడీ ఉన్న ఆ ఫోన్‌పే ఆర్ గూగుల్ పే అకౌంట్‌కి రిక్వెస్ట్ అయితే ఎళ్తుంది. ₹553.15.
అక్కడ పే అని కొట్టేసి నేను జస్ట్ మీకు ఆ స్క్రీన్‌షాట్ తీసి కూడా ఇక్కడ చూపిస్తా. ఓకేనా? సో, వన్స్ మీరు యూపీఐ ఐడీ ఎంటర్ చేసి పే చేస్తే మీకు స్క్రీన్ ఇలా అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక టైమర్ గూడా పోతా ఉంటుంది. ఆ టైం ఒక 5 మినిట్స్ సంథింగ్ ఉంది. ఆ టైం కంప్లీట్ అయ్యే లోపల పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసేయాలి. నెక్స్ట్ అలా పేమెంట్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫోన్‌పేలో కింద అలర్ట్స్ అనేసి చూసారంటే అక్కడ మీకు రిక్వెస్ట్ అయితే వచ్చుంటుంది. ఆ రిక్వెస్ట్ మీద ట్యాప్ చేశారంటే ఇలా మీకు పే, డిక్లైన్ అనేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో, వన్స్ పే చేసేసారంటే లాస్ట్‌లో మీకు ఇలా అయితే చూపిస్తుంది. పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మీకు యాప్ ఓపెన్ చేశారంటే సో, మీకిలా అయితే ఇక్కడ ట్రైన్ నంబర్ సో, ఇదనమాట పీఎన్ఆర్ నంబర్. సో, పీఎన్ఆర్ నంబర్ ఇక్కడ ఏ స్టేషన్ అరైవల్ టైము చెన్నై కాబట్టి చెన్నైకి అరైవల్ టైమ్. సో, బోర్డింగ్ స్టేషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడుంటుంది. సో, రిటర్న్ జర్నీ బుక్ చేసుకోవడానికి రీఫండ్ రూల్స్, సో, ప్యాసింజర్ డీటెయిల్స్ ముగ్గురు మిడిల్, లోయర్ బెర్త్స్ వచ్చాయనేసి క్లియర్‌గా ఇచ్చేశారు. అండ్ ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిందొచ్చేసి బుక్ అగెయిన్ ఆప్షన్ అండ్ ఇక్కడ బుక్ కనెక్టింగ్ యూటీఎస్ జర్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ట్రైన్ దిగేసి అన్‌రిజర్వ్డ్ ట్రైన్‌లో ఎక్కి ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్‌గా మనం బుక్ కనెక్టింగ్ యూటీఎస్ జర్నీ చేసేసుకోవచ్చు. సో, ఇదనమాట టోటల్ టికెట్ బుకింగ్ గురించి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఇది అర్థం కాలేదు, ఇంకా క్లారిటీగా కావాలంటే చెప్పండి. కమెంట్స్ అయితే చేయండి. నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే చూసి వీడియో చేసి పెడతా. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్. వీడియో నచ్చినట్టయితే ఆహ్, మీ ఒపీనియన్ కమెంట్స్‌లో అయితే చెప్పండి. సో, ఇదనమాట ఈ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.